ప్రైజ్ ద లార్డ్ అండి. దేవుడి బిడ్డల ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు వాక్యం చదువుకుందామండి. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరినీ కలుగుజేయవాడు యెహోవాయే. చాలామంది దేవుని పిల్లలే మరి కొంచెం స్టేటస్ వచ్చేసరికి లేని వాళ్ళని ఎలా చూస్తారో మనకందరికీ తెలుసు. సంఘంలోనే మరి ఉన్నటువంటి ఏమైనా చిన్న ఉద్యోగం కానీ ఏమైనా కొంచెం అన్ని విధాలుగా బాగుంటే పక్కన వాడిని పేదవాడిని చూసే విధానం మనకు చూస్తూ ఉంటాం డైలీ. కానీ అలాంటిగా ఎవరూ ఉండకూడదండి. ఎందుకంటే వాళ్ళని పుట్టించింది దేవుడే, మరి ఉన్న వాళ్ళని పుట్టించింది దేవుడే, పేదవాళ్ళని పుట్టించింది దేవుడే. ఎందుకంటే ఆయన స్వరూపంలో మనందరినీ సృష్టించుకున్నాడు కాబట్టి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. మనకు ఉంటే సంతోషించాలి, దేవునికి ప్రార్థించాలి, మహిమపరచాలి. అంతకు మించి మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఆయన్ని అవమానపరిచినట్టు, లేని వాళ్ళని మనం అవమానపరిచినప్పుడు మనం మనకు దేవుణ్ణి అవమానపరిచినట్టు, వాళ్ళని కాదు. దయచేసి ఎవరు ఇటువంటి స్థితిలో ఉండొద్దు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఏముండదు. ఇద్దరిని పుట్టించేవాడు ఆయనే. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి చిన్న చిన్న వాక్యాలు, నాకు పెద్ద బైబిల్ కోసం పెద్ద జ్ఞానం ఏమీ లేదండి. కాకపోతే చిన్న చిన్న వాక్యాలు మరి చెప్పాలనే ఆశతోనే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి మనసారా. మరి ఎందుకంటే చిన్న చిన్న ఏదో ఎవరొక్కరు వింటారు, ఏదో ఒక విషయంలో చిన్న మాట అయినా టచ్ అవుతుందన్న ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. నా వల్ల పొరపాటు ఉంటే నేను క్షమించండి. ప్రైజ్ ద లార్డ్ అండి. వాక్యాన్ని మనసుకు తీసుకోండి, మంచి ఉంటే గ్రహించండి, లేకపోతే నా కోసం ప్రార్థన చేయండి మంచిగా ఇంకా చెప్పాలని. ప్రైజ్ ద లార్డ్ మరొకసారి.